ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది. ఆర్జీవీపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించింది హైకోర్టు. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది. ఆర్జీవీపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించింది హైకోర్టు. ఆర్జీవీ అడ్వకేట్ బాలగారు ప్రస్తుతం మనతో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. ఈ హైకోర్టు స్టేకి సంబంధించి ఎలాంటి విచారణ జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ బాలగారు అందిస్తారు. నమస్తే అండి బాలగారు. బాలగారు నమస్తే. నమస్తే, చెప్పండి. మీరు ఎక్స్పెక్ట్ చేశారండి ఆర్జీవీపై నమోదైన కేసుకి సంబంధించి ఈ యొక్క విచారణలో హైకోర్టు స్టే ఇస్తుంది అనేటువంటిది? మనకు ఈ రోజైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్జీవీ గారి మీద నమోదు చేసిన సిఐడి మంగళగిరి కేసు ఏదైతే ఉందో ఆ కేసుని ఈరోజు స్టే చేయడం అయితే జరిగిందండి. అయితే ఈ రోజు జడ్జి గారు కూడా ఒక కామెంట్ చేయడం కూడా జరిగింది. ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాకి ఈ రోజు ఏంటి కేసులు పెట్టడం, ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటి, మరి ఇన్ని రోజులు ఏమైపోయారు, తెలియకుండా అయిపోయింది అంటే అప్పుడు పీపీ చెప్పారు, లేదు ఇప్పుడే తెలిసింది ఆయనకంటే మొత్తం ప్రపంచం అంతా తెలిసిన సినిమా ఈ రోజు తెలియకపోవడం ఒక వ్యక్తికి కేసు పెట్టడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది, ఇది స్టే చేస్తున్నాము, తర్వాత కౌంటర్ దాఖలా చేయండి, కౌంటర్ దాఖలా చేసిన తర్వాత అప్పుడు ఎగ్జామినేషన్ చేద్దాము దాని గురించి అని చెప్పేసి అని చెప్పడం అయితే జరిగింది. అండ్ ఏ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారండి? అండ్ మీరు ఏ వాదనలు వినిపించారు కోర్టుకి? మీ వాయిస్ లో ఉంది. ఏ వాదనలు మీరు కోర్టు ముందు ఉంచారండి? మీ వాయిస్ వినిపించట్లేదు. బాలగారు వినిపిస్తుందా అండి? యా, మీరు ఏ వాదనలు వినిపించారండి కోర్టుకి? జడ్జి ముందు ఏ అంశాలు? వాదనలు ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా, అదే కాక ఈ సినిమా మీద పేరు చేంజ్ చేయమని చెప్పేసి హైకోర్టులో దాఖలా అయింది. దాని తర్వాత పేరు చేంజ్ చేయడం జరిగింది. తర్వాత కూడా వీళ్ళు ఇలా కేసులు పెడుతున్నారని చెప్పేసి అయితే వాదనలు జరిగాయండి. సో ఇలాంటి కేసులు పెట్టడము, ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా మీద కేసు పెట్టడము, అట్ ద సేమ్ టైమ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో కూడా ఎక్కడో ఉండేటువంటి ప్రాంతాలకు పిలిపించి ఇన్వెస్టిగేట్ చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అదే జడ్జి గారు కూడా ఇలాంటి కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి భావించారు కాబట్టే ఈ రోజు రామ్ గోపాల్ వర్మకి ఊరట జరగడము, అలానే రామ్ గోపాల్ వర్మ గారి సిఐడి పెట్టిన కేసుల్లో స్టే ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే కోర్టు కూడా భావించింది ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా, ఆ సినిమాని ప్రతి ఒక్కరు చూశారు, ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇది మీడియా ప్రపంచంలోనే, పొలిటికల్ ప్రపంచంలో కావచ్చు, సామాజిక ప్రపంచంలో కావచ్చు, అందరికీ తెలిసిన సినిమా. మళ్ళీ 2024లో ఒక వ్యక్తి నిద్రలేసి ఇప్పటికిప్పుడు కేసు పెట్టడం అంటే ఇది ఖచ్చితంగా ఏదో పొలిటికల్ మోటివ్ ఉంది అనేది కోర్టు భావించింది కాబట్టే ఈ రోజు మనకు స్టే ఇవ్వడం అనేది జరిగిందండి. థ్యాంక్ యూ బాలగారు.